మీ భార్య ఇలా ఉంటే వెంటనే విడాకులు ఇచ్చేయండి. లేకపోతే మీరే బాధపడాల్సి వస్తది. జాగ్రత్త. గుర్తుంచుకోవాలి. డబ్బు మనిషిని మార్చదు. మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. గుర్తుంచుకోండి. మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే మనం వాటిని నిర్లక్ష్యం చేస్తామో ఆ క్షణం మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలే ఎక్కువగా ఉన్నాయి కదా! ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కువ భాగం భార్యతోనే కలిసి ఉంటారు. ఈ క్రమంలో భార్య ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉందో తెలుసుకోవాలి అని భార్య ఏ విధంగా ప్రవర్తిస్తుందో గుర్తించడం చాలా అవసరం. నిజమే కదా! ఒక వ్యక్తి తన భార్యకు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడం వలన విడిపోవడమే మంచిది. లేదంటే మీరే బాధపడాలి. అయితే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. కొంతమంది ఆడవాళ్ళు కేవలం తమ కోసం మాత్రమే తన భర్త పని చేయాలి అనుకుంటారు. పొద్దంతా ఉద్యోగం చేసి వ్యాపారానికి వెళ్ళి ఇంటికి వస్తే అస్సలు పట్టించుకోరు. కనీసం ఆహారం విషయంలో కూడా కేర్లెస్గా ఉంటారు. అలానే అత్యాశతో ఉన్న భార్య వల్ల చాలా అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యకు అత్యాశ ఉంటే పురుషుడి సంపాదన అంతా భార్య ఖర్చులకే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్లతో మీరు కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిది అంటున్నారు. ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. ఆడవారు సాంప్రదాయంగా ఉండడం వల్ల చక్కగా కనిపిస్తారు. అయితే కొందరు ఏమాత్రం నాగరికత లేకుండా వ్యవహరిస్తారు. ఉదయం సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, ఇంటికి అవసరమైతే పనులు చేయకుండా ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా పురుషుడితో పనులు చేయించుకోవాలని చూస్తారు. దీంతో భర్త ఉద్యోగంతో పాటు ఇంట్లోనూ కష్టం ఎదుర్కొంటారు. ఇలాంటి వాళ్లతో మీకు కాస్త కష్టంగానే కదా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలను కూడా పడాల్సి వస్తుంది. కొందరు స్త్రీలకు అమితంగా కోరికలు ఉంటాయి. పురుషుడితో కాకుండా ఇతరులతో కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో వారిని వాదించినా సరే అస్సలు పట్టించుకోరు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఆ తరువాత భర్త గట్టిగా వాదిస్తే వారు అనుకున్నది సాధించలేకపోయామని ఎప్పుడూ కూడా భర్తకి దూరంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు తెలిసి వెంటనే వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే మంచిది. భార్యాభర్తల అన్యోన్య దంపతుల్లా కలిసిమెలిసి ఉండాలి. కానీ కొందరు ఆడవాళ్ళు తమ భర్తలపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఎప్పుడు తనదే పైచేయి కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో భర్త చేసే ఏ పనైనా సరే ఎగతాళి చేస్తూ ఉంటారు. చీప్గా చూస్తారు. అలాంటి భార్యతో భర్త చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతో సహనం పాటిస్తే చేతకాదు అని ముద్ర వేస్తారు. దీంతో ఇలాంటి వాళ్లతో తన భర్తలకి ప్రతిరోజు నరకంగానే ఉంటుంది. నిజమే కదా! ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. కొందరు తమ భర్త గురించి ఇతరులకు చెడుగా చెబుతూ ఉంటారు. మంచి విషయాలు మాత్రం అస్సలు పట్టించుకోరు. తమకంటే తమ భర్త తక్కువ అని చెప్పుకునే వాళ్ళకి మనం దూరంగా ఉండడమే మంచిది. నిజమే కదా! ఇవే అనే కాకుండా ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీలైతే మార్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ సంసార జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుంచుకోండి. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవని తెలుసుకోండి. కొంతమంది నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని ఎప్పుడూ మనం తప్పు పట్టకూడదు. ప్రతి మూర్ఖుడు అనుకుంటూ ఉంటాడు తానే ఒక పెద్ద తెలివిగలవాడు అని. కానీ ఓ ఎదురు దెబ్బ తగలగానే తెలుస్తుంది ఆ మూర్ఖుడికి అసలు తన తెలివి ఏ పాటిదో అని. ఎంత విచిత్రమో కదా! ఒక్కటి గుర్తుంచుకోవాలి. పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం, భయంకరమైందని గుర్తుంచుకోండి. డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముకోవద్దు. ఎప్పుడైనా సరే
గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుందని గుర్తుంచుకో. కాస్త ఓర్పు పట్టి చూడు, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అందిస్తుంది. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలానే భరిస్తున్నారు కదా అని పదే పదే అనుక్షణం మన మాటలతో హింసించి బాధ పెడుతూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి, దూరం అవుతాయి అని గుర్తుంచుకోండి. ఇతరులను బాధ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు తప్పించుకోలేరు. జాగ్రత్త. ఇతరులు జాలి పడేలా మనం ఎప్పుడూ బ్రతకకూడదు. ఇతరులు అసూయ పడేలా బ్రతకాలే. గుర్తుంచుకోండి, ఒకరి కాళ్ళ దగ్గర ఉండాలి అని ఎప్పుడూ కూడా ఆశించద్దు. మీరు మీ కాళ్ళపై నిలబడండి. అప్పుడే కదా మీకు నలుగురిలో మర్యాద ఉంటుంది, మీ మీద మీకు ధైర్యం ఉంటుంది. నమ్మకం అనేది ప్రాణం లాంటిది. ఒక్కసారి పోయింది అంటే తిరిగి మళ్ళీ రాదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్ని సంవత్సరాలు మనం కాపాడుకున్న నమ్మకం ఒక్క మాటతో, ఒక్క రోజుతో చెరిగిపోతుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. గుర్తుపెట్టుకోవాలి, బాధ అనేది మనిషిని మార్చేస్తుంది. అది ఎలానో తెలుసా? కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా మార్చేస్తుంది. ఒక మనిషి బాధ ఏంటో ఎవరికి తెలుస్తుందో తెలుసా? కేవలం తన ఒంటరితనానికి మాత్రమే తన బాధ అనేది అర్థమవుతుంది. నువ్వు నవ్వినా ఏడ్చినా సరే జీవితం మాత్రం ఒక్కటే కదా. కాబట్టి ఉన్న జీవితాన్ని, కొద్దిపాటి జీవితాన్ని ఏడుస్తూ కాలాన్ని గడపకుండా నవ్వుతూ నవ్విస్తూ జీవించు. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మీ నిశ్శబ్దం వేల ఆలోచనలను దాచుకున్న ఒక సముద్రంలా ఉండాలి. అలా కాకుండా ఊరికే మాట్లాడుతూ నలుగురిలో మీ గౌరవాన్ని మీరు కోల్పోవద్దు. మూర్ఖులకు ఇచ్చే అత్యద్భుతమైన సమాధానం ఏంటో తెలుసా? మౌనం. అర్థమైందా? నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని నువ్వు అదుపులోకి తెచ్చుకోగలిగితే నువ్వు బాధపడే 1000 క్షణాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణమని గుర్తుంచుకో. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే మనసు, మనిషి ఇద్దరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. అవసరమైతేనే నువ్వు ఇతరులతో మాట్లాడు, లేదా నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన అస్సలు తీసుకురాకు. ఉత్తమ సంభాషణల సిద్ధాంతం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నీచమైన సంభాషణలు ఇతరుల వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి. గుర్తుంచుకో, జాగ్రత్తగా ఉండు. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం అనేది నీడలా వెంటే ఉంటుంది అని గుర్తుంచుకో. నీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.